చాలా దుర్మార్గమే. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అయితే పాపం నిన్న రాత్రి 12 కూడా ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించిన నాయకుడు నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇచ్చింది. సరే వాళ్ళని బుద్ధిగరిచ్చి బతిమాలి అది చేసి సమ్మె విరమింపజేసింది. అయినా కూడా సరే ప్రభుత్వం వచ్చి 7 ఏడాదిన్నర అయింది, మనం సమయం ఇవ్వాలా, వాళ్ళు మాతో పిలిచి మాట్లాడింది కాబట్టి వాళ్ళు కొంత సమయం ఇద్దాం అని వాళ్ళు భావించి వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకుంటే నిన్న జరిగింది ఏందయ్యా, 18 నెలలైంది పిఆర్సీ ప్రస్తావన లేదు. కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఏ రకంగా పెరిగినాయి? అసలు జీతాలే లేనటువంటి వాళ్ళకి జీతాలు వచ్చినాయి, తక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చినాయి. ఒకానొక సందర్భంలో ఇంత జీతాలు అవసరమా అనేటువంటి చర్చ కూడా జరిగింది, వాస్తవం కాదని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ యొక్క ప్రస్తావన లేదు. నిన్న చర్చ దాని ఊసు లేదు. పోనీ డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై 1 వస్తే 6 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏలు ఇస్తున్నామని చెప్పి దాంట్లో ఒకటి ఇప్పుడు ఇస్తామని చెప్పి ఉద్దరం ముచ్చట చెప్పి ఇంత దుర్మార్గం ఉంటుందా? 2 ఇస్తున్నాము, ఇప్పుడు ఒకటి ఇస్తాము, 6 నెలలకు ఇంకోటి ఇస్తాం. 6 నెలలకు అసలు నువ్వేది ఇచ్చేది నాకు అర్థం కాదు. ప్రొసీజర్ ప్రకారం ప్రతి 6 నెలలకు ఒక డిఏ రావాలి. అంటే 6 నెలలకు ఒకసారి పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? నిత్య పరిపాలన ఉండదా? నిన్న కేబినెట్ సమావేశం చూస్తే ప్రజా సమస్యలను దూరం చేయడానికి పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి పాలనకు డెంటింగ్ చేయడానికి వీళ్ళు పాలన చేస్తున్నట్టుగా అనిపించింది. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత పాలనకు డెంటింగ్ జరగలేదని ఇంకా సొట్టు పోయింది ఆ పాలన. ప్రజలకు నమ్మకం పోయింది. కనీసం 3 డిఏలు 4 డిఏలు ఇస్తారనుకుంటే ఊసురు అనుకుంటే 1 డిఏ ఇచ్చింది. మీరు ఆలోచించి 6 డిఏలు అంటే సగటున ఒక 5,000 ఒక డిఏ అనుకున్నా కూడా 30,000 రూపాయలు వస్తాయేమో మాకు అని చెప్పేసి ఉద్యోగస్తులు భావించారు. పరిపాలనలో కీలక భాగస్వాములండి ఉద్యోగస్తులు. ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చింది మనకు, వాస్తవం అది. వాళ్ళు పెన్ డౌన్ చేస్తే సకల జన శ్రమలో వాళ్ళు పాల్గొంటే మనకు తెలంగాణ వచ్చింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒకటి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పారు.